హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గవ్య బ్లాగ్స్ ఇన్ తెలుగు. ఇది వచ్చేసి ఈవినింగ్ బ్లాగ్. ఇంకా స్కూల్ నుంచి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. నేనైతే ఇంకా వంట అయితే స్టార్ట్ చేయబోతున్నాను. స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఏ రోజన్నా పడుకుందామని అనుకుంటాను, కానీ అస్సలు కుదరదు. ఎందుకంటే నేను వచ్చిన తర్వాత ఒక 15-20 మినిట్స్కి మా పిల్లలు అయితే వస్తారు. మళ్ళీ బస్ స్టాప్కి వెళ్ళి తీసుకొని రావాలి. సో అలా అనమాట. ఇంకా పిల్లలు ఇంటికి వచ్చారంటే ఇంకా అస్సలు మనకు కుదురుతుందా చెప్పండి. వాళ్ళకి ఇంకా స్నాక్స్ ఇవ్వాలి, వాళ్ళకి డ్రెస్ చేంజ్లు చేయాలి. సో అలా అనమాట. ఇంకా నేనైతే ఈరోజు మటన్ కీమా తీసుకుని వచ్చారు హస్బెండ్, ఒక పావు కేజీ దాకా. సో అది చేసి పెట్టమని అంటున్నారు. అందుకే ఆయన కోసం మటన్ కీమా అయితే చేస్తున్నాను. అండ్ నా కోసం ఇక్కడ టీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా. అలాగే మా పిల్లల కోసం ఇక్కడ మురుమురాలతో స్నాక్స్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయితే చాలండి. తర్వాత ఇక్కడ నేను ఒకటి టమోటాని చిన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను. టమోటా కూడా కొంచెం ఫ్రై అయితే చాలు. ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని వేసుకొని అలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మురుమురాలు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటే రియల్లీ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. మనం ఈ బొరుగులతో ఎప్పుడు కూడా డ్రైగా చేసుకుంటూ ఉంటాం కదా, ఇలా ఒక్కసారి చేసి చూడండి. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఎవరికైనా గెస్ట్లు ఇంటికి వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి, మంచిగా ఇష్టంగా తింటారు. ఇంకా పిల్లలకైతే వేసిస్తున్నాను. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. తర్వాత నా కోసం ఇక్కడ టీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ దాంట్లోకి క్యారెట్ కానీ తురుము వేసుకోవచ్చు, పచ్చి కొబ్బరిని కూడా తురుము వేసుకోవచ్చండి. నిజంగా చాలా బాగుంటుంది. నేను జస్ట్ అర్జెంటుగా అలా చేశాను అనమాట, అంతే. ఇంకా టీ చేసుకొని ఇక్కడ బాల్కనీలో నిల్చొని టీ అయితే తాగుతున్నాను. అండ్ నేనైతే ఇక్కడ మాకు గేట్ ఉంది, ఇలా సపరేట్గా లాక్ అయితే చేశాను. లాక్ చేసి డోర్ అయితే ఓపెన్లోనే పెట్టాను. ఇంకా పిల్లలు అయితే ఫ్రీగా ఆడుకుంటారు. సో లాక్ చేస్తే టెన్షన్ ఉండదన్నమాట. అండ్ వెంటిలేషన్కి అయితే మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, ఇంట్లో చాలా బాగుంది. టీ బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ అల్లం వెల్లుల్లి కొత్తిమీరని పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అందులోనే కొంచెం పేస్ట్ ఉంచి ఈ మటన్ కీమాని వేసుకుంటున్నాను. అలాగే ఎండు కొబ్బరి ఒకటి టమోటో, కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని పేస్ట్ చేసుకున్న ఆ పేస్ట్ని కొంచెం వేసుకొని మిక్సీ జార్లో జస్ట్ అలా ఒక 2 పల్సులు ఇస్తే చాలండి. ఎందుకంటే మనకి కీమాని వాళ్ళే మంచిగా చిన్నగా కొట్టింటారు కాబట్టి మరి ఎక్కువ పేస్ట్ అవ్వకుండా చూసుకోండి. లాస్ట్లో కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసుకొని నేను మంచిగా ఉండలు చేసి పక్కన పెట్టుకున్నా. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి కొత్తిమీరని ఇలా క్రష్ చేసుకుంటున్నాను, అది సూప్కి అనమాట. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడైన తర్వాత ఒక పావు కేజీ దాకా మటన్ తీసుకొని వచ్చారు. ఆ మటన్ని కూడా నేను ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం ఉప్పు పసుపు వేసుకొని ఫ్రై చేసుకున్నాను. తర్వాత మనం క్రష్ చేసుకున్న అల్లం వెల్లుల్లి కొత్తిమీరని కూడా ఇందులో వేసుకుని అలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత పెద్ద గ్లాస్తో 1.5 గ్లాస్ దాకా నీళ్ళు వేసుకున్నాను. అంటే నేను ఇక్కడ సూప్ చేస్తున్నాను. తర్వాత ఈ కీమా ఉండలన్నిటిని కూడా ఇందులో వేసుకొని కుక్కర్ని లిడ్ క్లోజ్ చేసి విజిల్ పెట్టి ఒక 2-3 విజిల్స్ వస్తే చాలండి. మనకి సూప్ కూడా రెడీ అవుతుంది. దాంతోపాటు మటన్ కీమా ఉండలు కూడా మంచిగా ఉడుకుతాయి. ఒక్కొక్కసారి నేను ఏం చేస్తానంటే ఈ కీమా ఉండల్ని ఆయిల్లో ఫ్రై చేసి తర్వాత కూడా చేస్తాను. అలా కూడా బాగుంటుంది అండ్ ఇలా కూడా బాగుంటుందండి. ఇంకా ఇక్కడ నేను హస్బెండ్ కోసం చేసిస్తున్నాను. అందుకని చెప్పేసి ఆయనకి ఎలాంటి ఎక్కువ ఆయిల్ వేయకుండా సాఫ్ట్గా ఫ్రై చేసి ఇస్తున్నాను అనమాట. నేను ఆల్రెడీ కుక్కర్లో మటన్ వేసాను కదా, ఆ మటన్తో ఇక్కడ నేను మటన్ బిర్యానీ అయితే చేసుకున్నాను అనమాట. అంటే ఇంకా హస్బెండ్ రైస్ తినరు కాబట్టి జస్ట్ వాళ్ళకి సూపు, మటన్ సూపు అండ్ కీమా ఉండలు. తర్వాత నాకు పిల్లలకి ఇక్కడ ఒక గ్లాస్ బిర్యానీ చేసుకుని ఇప్పుడు మేము ముగ్గురం కూడా తింటూ ఉన్నాము. ఇంకా హస్బెండ్ అయితే రాలేదు, ఇంకా షాప్కి వెళ్ళారనమాట. వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళైతే సూప్ అయితే తాగుతారు. అండ్ ఇంకా లిక్విడ్స్ ఇస్తున్నాను కాబట్టి వాళ్ళకైతే ఇంకా అంటే నమలడానికి ఇంకా కొంచెం టైం కావాలన్నమాట. ఆ డాక్టర్స్ చెప్పారు అట్లీస్ట్ ఒక 1 మంత్ 2 మంత్స్ దాకా గట్టి పదార్థాలు ఏమీ కూడా నమలకండి అని. కానీ మా ఆయన ఫుడ్ కూడా తీసుకోవడం లేదండి, ఓన్లీ లిక్విడ్సే అడుగుతున్నారు. సర్లే అని చెప్పేసి ఇంకా అతను ఏం అడిగితే అదైతే చేసిస్తున్నాను. ఇంకా ఇంట్లో బట్టలు అయితే ఎంత చేసినా కూడా పని అయితే ఇంకా తగ్గడం లేదండి. అంటే మాకు ఇక్కడ స్పేషియస్గా ఉంది, ఇల్లు అయితే చాలా పెద్దగానే ఉంది, కానీ కబోర్డ్స్ లేవన్నమాట ఎక్కువ. అప్పుడు ఆ ఇంట్లో అయితే కబోర్డ్స్ చాలా ఎక్కువ ఉండేవి, మాకు బాగుండేది. ఇక్కడ కబోర్డ్స్ లేవు, కానీ ఎక్కడ పెట్టాలి ఈ వస్తువుల్ని అనే కన్ఫ్యూజన్లో ఉన్నాము. సో అలా అర్జెంటుగా అయితే అక్కడ సర్దేసుకున్నాను, కానీ ఇంకా సర్దుతూ ఉన్నాను అనమాట. ఎప్పుడు ఏదైనా గుర్తొచ్చినప్పుడు ఇవి ఇక్కడ ఉండడం కంటే ఈ ప్లేస్లో ఉంటే బెటర్ కదా అనేలాగా
అలాగా నేనైతే చేంజ్ చేసుకుంటూ ఉన్నాను. మా పాపది ఒక యూనిఫామ్ స్కర్ట్ కోసం వెతికాను. మొత్తం కబోర్డ్స్లో ఉన్న బట్టలన్నీ పీకేసి వెతికి మళ్ళీ ఫోల్డ్ చేసి పెట్టానండి. సో ఇంకా నేనైతే చాలా చాలా టైర్డ్ అయిపోయాను. మా పెద్దదైతే పడుకొనేసింది, చిన్నది ఇంకా పడుకోలేదు. చిన్నదానికి ఎప్పుడూ నిద్ర రాదండి, పెద్దదైతే త్వరగా పడుకొనేస్తుంది. కానీ సో దీనికైతే అస్సలు నిద్ర రాదు. అంటే ఎవరో ఒకరు, నేను కానీ వాళ్ళ డాడీ కానీ ఎవరో ఒకరు పడుకోవాలి, అప్పుడే మాతో పాటు వచ్చి పడుకుంటుంది. లేదంటే ఒక్కతే కానీ ఆడుకుంటూనే ఉంటుంది, లేదంటే ఏదన్నా చెప్తూ ఉంటుంది, టీవీ చూస్తూ ఉంటుంది. సో అలా అనమాట. సో పెద్దదైతే పడుకొనేసింది. ఇప్పుడైతే నేనైతే మొత్తం బెడ్ అయితే అరేంజ్ చేస్తున్నాను. తర్వాత ఇంకా ఇంట్లో పనులన్నీ ఆల్మోస్ట్ అన్నీ కూడా అయిపోయాయి. సో ఇప్పుడైతే బాల్కనీలో కూర్చొని కొంచెం అలా టైంపాస్ చేస్తున్నాము, నేను మా చిన్న పాప. సో ఇలా ఈరోజైతే గడిచిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.